పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ వడేటి బ్రహ్మాజీ ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ హాజరయ్యారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన వడేటి బ్రహ్మాజీని వారు సత్కరించారు. గత ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్ యార్డుల్ని నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని తెలిపారు. సంవత్సరాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ మార్కెటింగ్ కమిటీల యొక్క వ్యవస్థను నిర్వీర్యం చేసి రైతులకు భద్రత కల్పించబోగా కనీసం వారి తాలూకు ధాన్యానికి కూడా చెల్లింపులు ఇవ్వలేనటువంటి పరిస్థితికి దిగజారినటువంటి ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. వాటి యొక్క ప్రాధాన్యతను పెంచేటువంటి ప్రయత్నం ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తోంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఇవాళ నూతనంగా బాధ్యతలు స్వీకరించినటువంటి పాలక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు ఇవాళ వచ్చినటువంటి పదవులు ఏవైతే ఉన్నాయో ఈ సామాన్యమైనటువంటివి కావు, అలంకారప్రాయమైనటువంటి కావు. ఇది బాధ్యత కూడినటువంటి పదవులు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తుంది. రైతుల యొక్క ప్రయోజనాలు కాపాడేటువంటి విషయంలో మీరు నిరంతరం కూడా కృషి చేయాలని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రక్తము మరకలు అడ్డించిన దుర్మార్గుడు వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాదా అని అడుగుతా ఉన్నా. ఇవాళ సిబిఐ ఏం చెప్తా ఉంది? మర్డర్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి కుటుంబీకులే అని. దాని వేళ సునీత గారు వివేకానంద కుమార్తె ఈరోజు పత్రికకి ఎక్కింది. శాసనసభలో ఇవాళ డిస్కస్ చేయండి. మా తండ్రి యొక్క అక్ష రాజకీయాన్ని డెఫినెట్ గా చేస్తామని చెప్తా ఉన్నాం. ఈ రోజు చేసి వాస్తవాల్ని రాష్ట్ర ప్రజలు కూడా అందించవలసిన బాధ్యత ఇవాళ కూటమి శాసనసభ్యులుగా, ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు అందిస్తామనే మాట చెప్తా ఉన్నాం. ఆవిడ కూడా మాట ఇస్తా ఉన్నాం. వాస్తవాల్ని బయటికి తీయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈరోజు మనం ఇవాళ ఇన్ని ఇబ్బందులున్నా కూటమి కేంద్ర ప్రభుత్వం